ఇంకా కోరాపుట్కి ఒక 45 km దూరంలో ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఘాట్ ఎండ్కి వచ్చిందనమాట. సో రోడ్స్ అయితే నీచాతి నీచం, కనీసం 40-50 కూడా వెళ్ళలేకపోతున్నాం అనమాట. సో కంప్లీట్గా పాట్ హోల్స్. బా సో ఈ రోడ్స్ మీద ఢిల్లీ వరకు అంటే ఢిల్లీ వరకు కదలండి, యాక్చువల్లీ మనకి ఆల్మోస్ట్ సియోని వరకు అంటే NH-44 కనెక్టివిటీ. అంటే జనరల్గా నాగ్పూర్ వెళ్తే త్వరగానే అయిపోద్ది, కానీ సో ఇంకా లాంగ్ పడుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పటికే 1800 వస్తుంది, ఇంకా అలా అయితే ఇంకొక 170 అలా వస్తుందంట. ఆల్మోస్ట్ 2000 km అయిపోతుంది అనమాట. సో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం కాదు, కానీ సో ఇప్పుడు రాజనందన్ గాన్ నుంచి మనం మళ్ళీ నాగ్పూర్ వెళ్ళి నాగ్పూర్ని బైపాస్ చేసుకుంటూ మళ్ళీ NH-44 ఎక్కేసి ఇంకా అక్కడ నుంచి పెంచ్ నేషనల్ పార్క్ అలా వెళ్ళాలి. అది కూడా ఘాట్ సెక్షనే అనమాట. అదేదో ఇక్కడ బాలాఘాట్ అని ఉంటుందన్నమాట. సో మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బోర్డర్ అది. సో ఆ ఘాట్ సెక్షన్ నుంచి వెళ్తే మనకు ఆల్మోస్ట్ ఒక 120-130 km తగ్గుతుంది అనమాట. అది కూడా ఇలాగే ఏడుస్తుంది, బట్ ఇక్కడ అది కూడా మేజర్ ప్రాబ్లం కాదు. నాకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఘాట్ సెక్షన్కి వెళ్ళేసరికి ఇంకా నైట్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి రోడ్లు నైట్లు అంటే ఇంకా తెలుసు కదా, మన డాష్ మనమే తీర్చుకున్నట్టు. సో అది నా మెయిన్ మేజర్ ప్రాబ్లం. ఏదైనా సింగిల్ స్ట్రెచ్లో అయితే చేయాల్సిందే, అదైతే ఫిక్స్ అయ్యా. చూద్దాం ఏ రోడ్ వెళ్దాము, ఎలా వెళ్దాము. ఫైనల్లీ డిసెండింగ్ ద ఘాట్ అయితే దిగుతున్నాం ఇప్పుడు. ఆల్మోస్ట్ ఒక 800 meters హైట్కి అయితే వెళ్ళాం. ఇంకా అక్కడ నుంచి అలా డౌన్ అవుతుంది అనమాట ఇప్పుడు. సో ఇక్కడ నుంచి 30 km ఉంది సిమిలిగూడ. సో కోరాపుట్ 55 km అనమాట. సో ఇదే పొట్టాంగి అనమాట, అదే ఊరి పేరు పొట్టాంగి. ఈ హిల్ రేంజ్ పేరు కూడా పొట్టాంగి అనమాట. పొట్టాంగి లక్ష్మీపూర్ అని. లక్ష్మీపూర్ మనకి అటుపక్క ఉంటుందన్నమాట. లైక్ నవరంగపూర్ అటుపక్క వెళ్ళాలి లక్ష్మీపూర్కి. అంటే ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఉంటాయన్నమాట, అందుకని చెప్పి ఆ పేరు పెట్టారు వీటికి. ఓ చిన్న సైజ్ టౌన్లో ఉంది. సో ఇప్పుడే మనం కుంద్లీ విలేజ్కి వచ్చేసాం. సో కుంద్లీ దేనికి ఫేమస్ అంటే డియోమాలి, ది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఒరిస్సా. సో నియర్ అబౌట్ 1560 అనుకుంటా, 1560 అనుకుంటా మీటర్స్ హైట్లో ఉంటుంది. ఇదే కుంద్లీ అంటారు అనమాట. మీకు రైట్ సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా ద్వారం, తెలంగాణ సైడ్ అయితే కమాన్ అంటారు. సో కమాన్ నుంచి లోపలికి అలా తీసుకుంటే మనకి దేవమౌళి వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ మనం దేవమౌళి అంటాం, లోకల్ ప్రొనౌన్సియేషన్ అయితే దేవమల్లి అనమాట. సో డిఈఓ అంటే డిఫాల్ట్గా అంటే లైక్ ఇటుపక్క అంతా దేవ్ అని వస్తుంది అనమాట. అంటే శివుడు తాలూగా హర్ హర్ మహాదేవ్లో దేవుని కదా, ఆ దేవ్ అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇక్కడికైతే వైజాగ్ నుంచి 156 km వస్తుందన్నమాట. సో 156 ప్లస్ ఒక 22-23 ఉంటుంది. అది మీకు అంటే డియోమాలి దగ్గర వరకు ఉంటుందన్నమాట. మీరు ఎగ్జాక్ట్ టాపిక్ చేరుకోవాలంటే మళ్ళీ అక్కడ నుంచి ట్రెక్ చేయాలి. నైస్. దేవుడా, ఈ రోడ్ ఎప్పుడు అవుతుంది, నేను ఎప్పుడుకు పోతాను? సో ఎగ్జాక్ట్గా ఒక 2 కిలోమీటర్ల ప్యాచ్ బాగుంటే ఒక 10 కిలోమీటర్లు ఇలా ఏడుస్తుంది అనమాట రోడ్. 8, 9, 10, 11. సో 3.5 hours నేను జర్నీ చేస్తే ఓవరాల్గా ఒక 160 km వచ్చా అనమాట.
ఇది పరిస్థితి. అమ్మయ్య, ఇంకా నేను వెళ్ళాల్సింది 1580 km. మళ్ళీ అక్కడ నుంచి లొకేషన్కి ఎంత పడుతుందో. సో ఇప్పటికైతే ఒక 30 hours పడుతుందని చూపిస్తుంది. అంటే 3 hours వచ్చానా, సరిపోయింది. అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్లో ఉన్నాను గూగుల్ ఆంటీ లెక్క ప్రకారం. జనరల్గా అయితే స్టార్ట్ అయ్యేటప్పుడు 33 hours పడుతుందని చెప్పింది. ఏంది రోడ్లు. ఓ ఓ ఓ ఓ ఆగమా. గుడ్ గర్ల్. వెల్కమ్ టు సునాబెడ మున్సిపాలిటీ వెల్కమ్స్ యూ. సో సునాబెడ, షిమిలిగూడ రెండు ఆల్మోస్ట్ జంట నగరాల టైప్ అనమాట. బోర్డు ఉంది కదా, ఆ బోర్డు పక్క నుంచి రైట్ తీసుకుంటే నాల్కో ఫ్యాక్టరీకి ఉంటుందన్నమాట రూట్. మీకు ఆ రైట్ సైడ్ వచ్చేదే దమన్ జోడి అనమాట. యాక్చువల్లీ ఇండియాకి స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సునాబెడ. యాక్చువల్లీ మన పక్కనే ఉన్నా సరే మనందరికీ చాలామంది తెలియదు ఈ విషయం. ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, మీకు 2 హెలిప్యాడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ హెలిప్యాడ్ ఎలాంటివి అని అంటే మనకి MI-8, MI-20 ఇలా ఉంటాయి కదా. సో MI అంటే బేసిక్గా రష్యన్స్ మేడ్ అనమాట. సో అగస్టా. సో ఈ హెలికాప్టర్లకి కొద్దిగా లేటెస్ట్ ల్యాండింగ్ కావాలన్నమాట. ఈవెన్ దో వైజాగ్ మళ్ళీ మనకి ఎక్కడ ఉండదు, మళ్ళీ హైదరాబాద్ ఇలాంటి ఏరియాలోనే దిగుతాయి కొన్ని. అంటే అవి దిగాలంటే కొన్ని ప్రత్యేకమైనవి ఉండాలన్నమాట హెలిప్యాడ్కి. సో అలాంటివి ఇక్కడ ఈ ఊర్లో 2 ఉన్నాయన్నమాట. సో లేటెస్ట్ లాంచ్ ప్యాడ్స్ అనమాట అవి. అవి ఎక్కడ ఎందుకు ఉన్నాయి అని అంటే HAL ఉంది కదా, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో ఇక్కడ 2 చాలా పెద్ద ప్లాంట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళవి. టోటల్గా సునాబెడ, షిమిలిగూడ 3 సెక్టర్స్లో ఉంటుంది అనమాట. సెక్టర్ 1, సెక్టర్ 2 మొత్తం. ఒకటి నాల్కో వాళ్ళ, అదే నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ కార్పొరేషన్, సారీ కంపెనీ అంటే సో కార్పొరేషన్ లిమిటెడ్ అంటే నాల్కో. సో నాల్కో ఒకటి, HAL ఒకటి, ఈ 2. అది కాకుండా కోబ్రా ఉంటుంది కదా, అంటే లైక్ మనకి ITBP, BSF ఎలాగో కోబ్రా కూడా ఒక వింగ్ అనమాట. సో కమాండర్స్లో. సో కోబ్రా అంటే సో మర్చిపోయాను, కింద ఎక్కడో డిస్ప్లే చేస్తాను. సో కోబ్రా అని కమాండర్స్లో అదొక గ్రూప్ అనమాట. సో దాని కమాండెంట్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉందన్నమాట సునాబెడలో మనకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సునాబెడలో మనకి సుకోయ్ ఉంది కదా, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏమంటారు ఒక మూల స్తంభం. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే అరకు వెళ్ళిపోవచ్చు. ఓకే, మన IAFలో సుకోయ్స్ ఉన్నాయి కదా, సుకోయ్ 30 ఇంజన్స్ అన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అన్నమాట. సో అంత స్ట్రాటజికల్గా అంత ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. దాంతోపాటు ఏంటంటే మీకు సునాబెడలో ఇంకొక మెయిన్ కూడా ఉందన్నమాట. ఇంకొక ఏమంటారు గొప్పతనం ఏంటంటే 1971 ఇండో-పాక్ వార్ ఉంది కదా, మన ఈస్ట్ పాకిస్తాన్ని విడిపించేసి బంగ్లాదేశ్ అయింది. సో బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, పాకిస్తాన్ ఓడిపోయింది. ప్రపంచంలోనే తొలిసారిగా దగ్గర 90,000 మంది ఎంతమంది సైనికులు బంధించబడ్డారనమాట. అంటే అంతమంది దొరకడం అదే వరల్డ్లో ఫస్ట్ టైం అనమాట. సో దాంట్లో ఎవరైతే బంగ్లాదేశీ రెఫ్యూజీస్ ఉన్నారు కదా, సో రెఫ్యూజీస్ అందరికీ ఇక్కడ క్యాంప్ ఉండేదన్నమాట. సో ఆ టైంలో ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చేసారో వీళ్ళందరికీ శరణార్థులు అంటారు కదా, సో ఆ శరణార్థుల క్యాంప్ ఏమో ఇక్కడే పెట్టారనమాట సునాబెడలో. ఆ తర్వాత వాళ్ళందరినీ ఇక్కడ నెక్స్ట్ కొలాబ్ డ్యామ్ వస్తుంది, అంటే కొలాబ్ రివర్ మీద ఉంటుందన్నమాట మనకి. అది కోరాపుట్ ముందు వస్తుంది. అక్కడ నెక్స్ట్ అండ్ ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ
సో వీటిలో మ్యాక్సిమం అందరూ పనులు చేరిపోయారు అనమాట. సో కలకత్తా మైగ్రెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటారు ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చూసారా మీకు పెద్ద పెద్ద షాప్స్ అన్నీ ఉంటాయి. ఈ వ్యాపారం అంతా మార్వడీస్ది అనమాట. సో ఈ ఏరియాలోకి మార్వడీస్ ఎలా వచ్చారంటే మిడ్ 90s అంటే 94, 95 అలా ఆ టైంలో అనమాట. 93 to 95 మధ్యలో ఇల్లీగల్ జెమ్స్ వ్యాపారం అనమాట. అంటే మన రంగురాళ్ళు, వజ్రాలు అని చెప్పి ఉంటాయి కదా. సో వాటి వ్యాపారం ఇల్లీగల్ మైనింగ్ చాలా ఎక్కువ అనమాట ఇక్కడ. సో దాన్ని కొనడానికి అని చెప్పేసి గుజరాత్, రాజస్థాన్ నుంచి ఇంకా రాళ్ళు అంటే చాలు కదా, రాజస్థాన్లో ఎక్కడున్నాలో వచ్చేస్తారు. సో వాళ్ళది కూడా సంతతి ఎక్కువ అనమాట. ఆల్మోస్ట్ 12% ఎంతమంది, సో ఆల్మోస్ట్ 10 to 12% ఉంటారు అనమాట మార్వాడీస్ ఇక్కడ. సో అది సునాబేడ, షిమిలిగూడ విశేషాలు అన్నమాట. సో హెచ్ఏఎల్ ఏమో ఐ థింక్ 1968లో పెట్టారు. సో 1970s తర్వాత నాల్కో పెట్టారు అనమాట. వన్స్ ఆ రెండు రావడం ఇక్కడ రూపురేఖలు మారిపోయాయి అనమాట యాక్చువల్లీ ఈ ఏరియాకి. అండ్ ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒక రీసెర్చ్ వింగ్ కూడా ఉంది ఏదో కొండలో. మీకు కొండపైన మీకు అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మీకు అది అంటే యాక్సెస్ ఉండదు మనకి, బట్ గూగుల్ ఎర్త్లో మనకు కనిపిస్తుంది. అమ్మో, సో గూగుల్ ఎర్త్లో మనం చూడొచ్చు అనమాట ఆ స్పాట్ని. మీకు కుదిరితే ఆ పిక్ కూడా పెడతాను. సో అది ఇక్కడే ఉంటుందన్నమాట. సో లైక్ దమన్జోటికి వెళ్ళే రూట్లో అనమాట. ఆ రూట్లో మనకు ఉంటుంది. ఇదే హెచ్ఏఎల్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఉంది కదా. సో ఇంకా లోపలికి ఉంటుంది. ఇది ఓన్లీ ఏమంటారు, సో టౌన్షిప్ అనమాట ఇదంతా. మీకు ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, కొండలు దాటాక హెచ్ఏఎల్ ఉంటుంది, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. టోటల్ ఎంఐజీకి అంటే మిక్స్కి, సుకోయిస్కి ఇంజన్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. అంటే R&D కూడా కలిగి ఉంటుంది ఇక్కడే. మీకు అంతా నక్సల్స్ ఏరియా అనుకుంటా. యాక్చువల్లీ ఇక్కడ నుంచి నక్సల్స్ ఏరియా అంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు అనమాట. బట్ స్పెషల్లీ సిమిలిగూడ, సునాబేడ అయితే టోటల్లీ ప్యాక్ అయి ఉంటుందన్నమాట. మొత్తం సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎవడాట్లో సాగు అనమాట. అంత దారుణంగా ఉంటుంది సెక్యూరిటీ. ఎందుకంటే స్ట్రాటజిక్ పాయింట్ కాబట్టి. వన్స్ మనం ఎప్పుడైతే కోరాపుట్ దాటేస్తామో ఇంక అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ స్టార్ట్ అయిపోద్ది. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే నేవల్ ఆర్నమెంటరీ డిపో అనమాట. అంటే నేవల్ సంబంధించిన ఏదో పార్టీ అవుతుంది, ఏదో పార్టీ మీటింగ్ అనమాట. ఏదో పొలిటికల్ పార్టీ. ఓ బీజేడీ. ఇంకేదో పార్టీ కలిపి చేస్తున్నాయి. అంటే బీజేడీ అంటే ఇక్కడ లోకల్ ఏమంటారు, అధికార పార్టీ అనమాట. బిజు జనతా దళ్ పేరు అనమాట. దిస్ ఈజ్ కొలాబ్ డ్యామ్ అనమాట. కొలాబ్ డ్యామ్ అంటారు. సో కొలాబ్ రివర్ మీద ఉంది కాబట్టి కొలాబ్ డ్యామ్ అని పిలుస్తారు కూడా. ఈ బ్రిడ్జ్ పేరు ఇంటకీ బ్రిడ్జ్ అనమాట. సో మన రైడ్లో 3rd రివర్ క్రాసింగ్. సో ఇక్కడ నుంచి కోరాపుట్ 17 km ఉంటుంది. బెటర్ అయ్యాయి అన్నమాట. అండ్ ఈ రోడ్స్ చూసారా, యాక్చువల్లీ న్యూ డామినర్లో బాగుండేవే మిర్రర్స్. ఆ మిర్రర్ కూడా ఊడొచ్చేసింది. అంటే చూసుకోండి ఎలా ఉన్నాయో గోతులు. అబ్బా చండాలంగా ఉంది. ఓకే, రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా రైల్వే ట్రాక్. ఇది అరకు రైల్వే ట్రాక్ అనమాట. అదే కేకే లైన్ అంటారు కదా.
కొత్త వలస కిరండోల్ రైల్వే లైన్. యాక్చువల్లీ మీకు ఇక్కడ అంటే ఒకటి రాయగఢ్ నుంచి వచ్చేది, ఇంకొకటి అరకు నుంచి వచ్చేవి ఇక్కడ జాయిన్ అవుతాయి అన్నమాట. ఎలక్ట్రిక్ వర్క్ కూడా జరుగుతుంది కోరాపుట్ దగ్గర. యాక్చువల్లీ మన అరకు లైన్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ మనకి రాయగడ కోరాపుట్ లైన్ కూడా అంతే బాగుంటుంది అనమాట వెస్ట్రన్ ఘాట్స్లో. బట్ అది ఇంకా డీజిల్ లైన్ అనమాట. ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ లైన్. వెల్కమ్ టు కోరాపుట్. మీకు ఆ లైన్ చూడాలంటే మన ఏ పిక్చర్ అది ఆర్య సినిమా ఉంది కదా, ఆర్య సినిమాలో ఆ అంటే అమలాపురం సాంగ్ ఉంది కదా, అది రాయగడ కోరాపుట్ లైన్లోనే తీశారనమాట. అది చాలామందికి కేరళ అనుకుంటారు కదా. ప్రాబ్లం ఏంటంటే కేరళలో ఉన్న మెయిన్ 2 రూట్స్ కూడా ఎలక్ట్రిక్ లైన్స్ అనమాట. సో ఎలక్ట్రిక్ లైన్స్ ఉండడం వల్ల కుదరదు కదా మనకి పైన టాప్ షాట్స్ గట్రా తీయడం. అందువల్ల మనకి మోరోవర్ మీకు ట్రైన్స్ కూడా చాలా తక్కువ కోరాపుట్ రాయగడ లైన్లో. ఓన్లీ 2 ప్యాసింజర్స్ ఉంటాయి అన్నమాట అంతే. మీరంతా ఫ్లైట్కే వాడతారు. అదే గూడ్స్ ట్రైన్స్ అనమాట. అదొక ఎసెట్ కూడా, అందుకని చెప్పి అక్కడ రికార్డ్ చేశారు. మీకు సినిమా స్టార్టింగ్లో కూడా ఉంటుందన్నమాట థ్యాంక్స్ టు ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అనేసి. ఎందుకంటే ఇదంతా ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లో ఉంటుంది. కోరాపుట్ కూడా చాలా బాగుంటుంది ఊరు. ఇంకా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఏదైనా కుదిరితే జస్ట్ విశాఖపట్నం నుంచి జగదల్పూర్ ఉంటుంది మనకి. అది అక్కడి వరకైనా వెళ్ళండి, మీకు చాలా సీనిక్గా ఉంటుంది అసలు ట్రైన్ రూట్ కూడా. ఇందా మనం కోలాబ్ డ్యామ్ చూసాం కదా, డ్యామ్ సెంటర్ నుంచి ఉంటుంది అనమాట రైల్వే ట్రాక్. ఆ లొకేషన్స్ అయితే పెచ్చెక్కిస్తాయి అసలు. ఏందో కోరాపుట్కి ఏమంటారు రోడ్ రూట్ కన్నా ట్రైన్ రూటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా రైట్ సైడ్ బ్రిడ్జ్ కనిపిస్తుందా? చాలా దెన్ అప్పుడే నా బాంబులో పేలడం మొదలెట్టింది. ఈ మిర్రర్ ఫిట్ చేయాలి ఎక్కడైనా ఆగి. ఉండవే ఒక్క 2 నిమిషాలు ఆగు, ఎక్కడ ఆగుతాం. సో బేసిక్గా కోరాపుట్ నుంచి మనకి 2 రూట్స్ ఉంటాయన్నమాట. ఒకటి వయా జైపూర్, ఇంకొకటి ఏంటంటే మలిగూడ ఫారెస్ట్ రేంజ్ నుంచి ఉంటుందన్నమాట. అది ఘాట్ సెక్షన్ ఉంటుంది చిన్నది. ఇది యాక్చువల్లీ ఇక్కడ నుంచి హైవే జైపూర్ నుంచి అదే ఏమంటారు చాలా బాగాలేదని విన్నాను కాదు, ఒక 2-3 దగ్గర యూట్యూబ్లో చూసాను ఛానల్స్లో. సో దాన్ని అవాయిడ్ చేస్తూ మనం వేరే రూట్ తీసుకుందామా అని థింకింగ్. చూద్దాం ఏది బెటర్గా ఉంటే. ఎందుకంటే ఇంకా నాకు ఓపిక లేదు ఈ చెత్త రూట్లో ఉన్నది. చూద్దాం పదండి ఎలా ఉంటాయి రూట్. నా బ్యాగ్ అలా వచ్చేసింది, నా సీట్ కూడా దొబ్బేసింది నా బ్యాగ్. దీన్ని సెట్ చేయాలి, మిర్రర్ని సెట్ చేయాలి. అబ్బా ఎన్ని కష్టాలు. ఇటు సైడ్ చూడండి చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్ కూడా అనమాట. ఇలాంటి మొత్తం 4 బ్రిడ్జెస్ ఉంటాయి కోరాపుట్ ముందే. కనిపిస్తుంది కదా, ఇదన్నమాట సీన్. చాలా హైట్లో ఉంది బ్రిడ్జ్. ఇంకొప్పుడు మనకి చిన్నది కనిపిస్తుంది కానీ రోడ్ అయితే బాగుంది. ఫుల్ ట్యాంక్ మ్యామ్. फुल टैंक कर दो। हाँ कार्ड है ना? हाँ चलो। वो मेरे साजन बस बस बस
ఏంటినమ్మా ఇక్కడ కూడా 92 ఉందా? ఇన్ఫాక్ట్ 93. ఒరిస్సాలో తక్కువ అంటారు. ఇక్కడ అక్కడ సేమ్ రేట్సే ఉన్నాయి. సో బేసిక్గా పిన్ థ్యాంక్ యూ. 1 minute. సో రైడ్ అప్డేట్. మనం జస్ట్ ఇప్పుడే కోరాపుట్ దాటాం. హాఫ్ అన్ అవర్ ఇక్కడే టీ బ్రేక్. మిర్రర్ ఇందాక ఓడిపోయింది కదా, దాన్ని సెట్ చేసి ఒక 2 టీలు తాగి అండ్ రూట్ ఒకసారి చెక్ చేసుకొని స్టార్ట్ అయ్యాం అన్నమాట. యాక్చువల్లీ ఇందాక వయా జైపూర్, అదే మన గూగుల్ ఆంటీ ఏమో NH26 నుంచి వెళ్ళమని చూపించింది ఇందాక. సో అది కొద్దిగా చెక్ చేసుకొని ఇంకా అటు ఎందుకులే అని సో డైరెక్ట్గా మనం జైపూర్ క్రాస్ చేసి బోరిగుమ్మ వెళ్ళిపోతాం అన్నమాట. ఇది షార్ట్ కట్. రోడ్ కూడా కొద్దిగా బెటర్గా ఉందన్నారు దానికన్నా. సో అది చెక్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి నియర్లీ ఒక 30 minutes పట్టింది. సో కోరాపుట్ దాటగానే ఇది కోరాపుట్ దాటగానే చిన్న ఘాట్ సెక్షన్ వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ డిక్లైన్. చాలా బాగుంది, రోడ్ అయితే చాలా బాగుంది. దీన్ని మలిగూడ రేంజ్ అంటారు అనమాట. సో ఈ రేంజ్ అంటే రైట్ సైడ్ ఉండేదంతా ఇప్పుడు మనం వెళ్తున్న ఏరియా అంతా ఒరిస్సా, మనకి ఈ కొండలు కట్టుపక్క ఉండేదంతా ఛత్తీస్గఢ్ అనమాట. సో మలిగూడ రేంజ్ మన రెండింటిని డివైడ్ చేస్తుంది అనమాట. కార్నరింగ్ ఇష్టం అయితే హ్యాపీగా రోడ్డుకి వచ్చేవచ్చు. చాలా బాగుంది అసలు రోడ్. ఇన్ఫ్యాక్ట్ వైజాగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 220 వచ్చాం. ఇప్పటికి కావాలి ప్రాపర్గా ఒక అఫ్కోర్స్ ఈ సింగిల్ లేన్ రోడ్ అయినా రోడ్ అయితే వితౌట్ పాట్ హోల్స్ చాలా బాగుంది అన్నమాట. సో ఈరోజుకి నా ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మనకి రాయ్పూర్ దుర్గ్ దగ్గరలో ఉంటుంది రాజనందన్ గావ్ అని. సో అది ముంబై హౌరా హైవే అనమాట, NH53. సో అది ఎక్కాలన్నమాట. అది లైట్ ఫెయిల్యూర్లోపు దానికి ఆల్మోస్ట్ మనకి 7.5 hours చూపిస్తుంది. అంటే నైట్ 8:30+ అవ్వచ్చు అంటుంది. సో మనం దాన్ని బీట్ చేయాలి. అంటే ఈ రోడ్లో కష్టమే, కాకపోతే తప్పదు. ఎందుకంటే అంతవరకు టోటల్గా అంతా హిల్ మనకి ఫారెస్ట్ రేంజ్ ఉంటుందన్నమాట, ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ రేంజ్. సో వన్స్ అది కానీ వచ్చేస్తే పర్లేదు, నైట్ మనకు కొద్దిగా సర్వైవ్ అవ్వచ్చు. లేదంటే చాలా కష్టం అయిపోతుంది. ఎక్కరా బాబు తినమ్మా. ఇక్కడ చిన్న రివర్ క్రాసింగ్ ఉంది, బట్ పైనుంచి వెళ్ళండి, కింద నుంచి వాటర్లో కాదు. ఇంకా వర్క్ అవుతుంది, అది అయిపోతే చూసారు ఎంత బాగుంది అసలు రిజర్వాయర్. ఇది తలంగిరి రిజర్వాయర్ అంటారనమాట. సో ఇందాక మనం చిన్న రివర్ చూసాం కదా, అదే తలంగిరి రివర్. సో చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్ అన్నీ కలిపి చుట్టుపక్కల కొండల నుంచి వచ్చిన వాటర్ని స్టోర్ చేసి ఈ రిజర్వాయర్ కట్టారనమాట.
ఇది మీకు కోరాపుట్, యా ఇది మీకు కోరాపుట్ నుంచి బోరిగుమ్మ వెళ్ళారనుకోండి, దీని పేరు డాక్రా తెలగిరి అని చెప్పి 2 ఊర్లు ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ ఎండింగ్ ఆ మధ్యలో ఉంది. సో ఇది మీకు దిగాక బోరిపుట్ అని ఉంటుంది, అక్కడ నుంచి బోరిగుమ్మ అని చెప్పి NH26కి కనెక్టివిటీ అనమాట ఇది. ఓ అటు చూస్తే ఇటు భద్రైపోద్ది. కాకపోతే చాలా బాగుంది అసలు రిజర్వాయర్. ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బాగుందో. ఏదైనా ఈస్టర్న్ ఘాట్స్ స్పెషల్లీ ఈ రీజియన్ ఇంకా బాగుంటుంది అన్నమాట. లైక్ మనకి అంటే మారేడుమల్లి రంపచోడవరం దగ్గర స్టార్ట్ చేస్తే అప్ టు సంబల్పూర్, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గోదావరి ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తే మహానది ఎడ్జ్ వరకు అనమాట. ఇదంతా ఏమంటారు హై ఎలివేషన్ ఏరియా అనమాట. ఎందుకంటే ఈస్టర్న్ ఘాట్స్లో ఇంతకన్నా హైట్ ఉన్న కొండలు ఇంకెక్కడ ఉండవు అనమాట. సో ఒడిస్సాలో మనకైతే డియోమలి ఎలా ఉందో, యాక్చువల్లీ హైయెస్ట్ పాయింట్ మందే అర్మకొండ అని ఉంటుంది అనమాట పాడేరు దగ్గర. అది అంటే ఈస్టర్న్ ఘాట్స్లోనే టాప్ మోస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమో ఒడిస్సాలో ఉన్న డియోమలి. అండ్ థర్డ్ హైయెస్ట్ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం అందరే చూసుంటారు, మన అరకుకు వెళ్తున్నప్పుడు గాలికొండ ఉంటుంది కదా, గాలికొండ వ్యూ పాయింట్ అని. ఆ ఎదురుగా ఉన్న కొండ గాలికొండ, అది థర్డ్ పాయింట్ అనమాట. ఈ మూడే 1500 మీటర్స్ కన్నా హైయెస్ట్, అదే సీ లెవెల్ కన్నా హైయెస్ట్లో ఉన్న పాయింట్స్ అనమాట. టాప్ 3 అనమాట ఈ 3. సో మనం ఇప్పుడే బోరిగమ్మ వచ్చేసాం. ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకోవాలి జగదల్పూర్ సైడు. ఊరైతే బాగానే ఉంది, చిన్న ఊరు కానీ క్యూట్ ఊరు. ఇప్పుడేంటి లెఫ్ట్ వెళ్ళమంటుంది. దెబ్బడిస్తుంది. ఇదేది సరిగ్గా చెప్పనే. సో మనమే రాంగ్ రూట్ తీసేసాం. ఆంటీ గారు కరెక్ట్గా చెప్పారు. సో స్ట్రైట్కి వెళ్తే రాయ్పూర్ సైడు, ఇలా వెళ్తే జగదల్పూర్ అనమాట, ఛత్తీస్గఢ్. మీకు స్ట్రైట్ వెళ్తే నవరంగపూర్. సో ఇంకా ఛత్తీస్గఢ్ బోర్డర్కి ఒక ఎక్కువ దూరం లేదు, బోరిగమ్మ నుంచి ఒక 10 km ఉంటుంది అనుకుంటా. టైం 1:20 అవుతుంది. ఇప్పటి వరకు మనం ఎగ్జాక్ట్ 250 km, 250 kilometers వచ్చాం. ద వర్స్ట్ స్టార్ట్ అనమాట ఇది. మనం ఎప్పుడైతే పెద్ద టార్గెట్ మనం కూర్చొని టార్గెట్ పెట్టుకుంటామో, సో ఏం చేయకూడదు అదే చేస్తున్నాను అనమాట ఈరోజు. ఎప్పటికి వెళ్తాను ఏంటి, సరే చూద్దాం.